నేను మీ రాధా పితారు. ఇవాళ మనం రూట్ హెల్త్ ఎండి శైలజా రెడ్డి గారితో కలిసి ఇంటర్నల్ మెడిసిన్ కాకుండా ఇంకా ఏ మెడిసిన్స్ ద్వారా పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేయాలో తెలుసుకుందాం. Our bodies have this innate healing capacity. Like whatever happens, the body knows how to fix it. That's the beauty of the human body. We don't need to help our body naturally. Our grandparents, great-grandparents, they didn't take any supplements. They didn't know what functional medicine is. They never had any advanced lab testing done. But right now, నాకు ఒకటే మెడిసిన్ తెలుసు, ఇంటర్నల్ మెడిసిన్. ఫంక్షనల్ మెడిసిన్ అంటే ఏంటి? ఫంక్షనల్ మెడిసిన్ అంటే కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు రెగ్యులర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏమి ఇస్తారంటే లాక్సేటివ్స్ ఇస్తారు, లేదు ఈ ఫుడ్ ఫైబర్ ఎక్కువ తిను, నువ్వు నీళ్ళు ఎక్కువ తాగాలి, ఇట్లా చెప్తారు కదా. ఇలా చెప్పిన పేషెంట్స్ why you have constipation, naturally you have to move every day, right? So certain bad bacteria మీ intestines లో చేరుతాయి అన్నమాట. చేరినప్పుడు అవి సర్వైవ్ కావాలి కదా అక్కడ. And every 2 months నా క్లయింట్స్ అందరికీ anybody even public they can join us. We do something called free challenges. సో ఈ ఛాలెంజెస్ ఏంటంటే ఒక్కోసారి వెయిట్ లాస్ ఛాలెంజెస్ చేస్తాను, ఒక్కోసారి గట్ హీలింగ్ ఛాలెంజ్ చేస్తాను. ఇది ఓన్లీ ఫర్ 1 week టు షో ద టేస్ట్ ఆఫ్ వాట్ వీ డూ. అండ్ దెన్ నాకైతే 3 తెలుసు శైల గారు: పెరుగు, మజ్జిగ, పచ్చడి. ఇంకేమైనా ఉన్నాయా ప్రోబయాటిక్స్? మా పార్టీలో 30 ఉన్నాయి. జపనీస్ లో ఒక పర్టికులర్ ప్లేస్ లో వాళ్ళు 100 years పైన బతకడం అన్నది వాళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ అది. సో వాళ్ళ దగ్గర అంతా ఇంటర్వ్యూస్ తీసుకుంటే వాళ్ళు ఒక పర్టికులర్ ఫుడ్ కాల్డ్, ఇప్పుడు రష్యాలో అయితే వాళ్ళు సవర్ క్రౌట్ ఒకటి చేస్తారు, అది ఫర్మెంట్ చేస్తారు క్యాబేజ్ని. అది ఎంత ఎక్సలెంట్ ఫుడ్ అంటే రోజుకు ఒక 2 స్పూన్లు తింటే దాని స్టడీస్ డన్ ఆన్ పీపుల్ ఇన్ పోలాండ్. S4 మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రాధా పితారు. ఇంటర్నల్ మెడిసిన్ అనగానే చాలామందికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కోల్డ్ కాఫ్ అయితే ఒక మెడిసిన్ ఇచ్చేసారు, అది వేసేసుకుందాం, అదే ఇంటర్నల్ మెడిసిన్ ప్రాక్టీస్ అని అనుకుంటాం మనం. కానీ ఈ మధ్య ఇంటర్నల్ మెడిసిన్ కాకుండా చాలా టెక్నాలజీస్, చాలా మెడిసిన్స్ అనేవి ప్రాముఖ్యత వహిస్తున్నాయి. ఇవాళ మనం రూట్ హెల్త్ ఎండి శైలజా రెడ్డి గారితో కలిసి ఇంటర్నల్ మెడిసిన్ కాకుండా ఇంకా ఏ మెడిసిన్స్ ద్వారా పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేయాలో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్. నమస్తే శైల గారు. నమస్తే రాధా, ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద నైస్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ coming here and helping us out to introduce yourself to the audience. Thank you for coming all the way. Yeah. So Shaila garu, మీ గురించి ఏంటి రూట్ హెల్త్ ఎండి అని, అండ్ మీ గురించి కొంచెం చెప్తారా మా ఆడియన్స్కి? సో నేను ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలైజేషన్ చేశాను. ఫర్ 20 years I did as a primary care physician. మీకు తెలుసు కదా, జనరల్ ఫిజిషియన్ అంటారు. సో జనరల్ ఫిజిషియన్ చేశాక ఎప్పటి నుంచో, టు బి ఆనెస్ట్, లైక్ చిన్నప్పటి నుంచి నేను చైల్డ్హుడ్ నుంచే నాకు ఇటు న్యాచురల్ హీలింగ్ ఇవంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఎలా అసలు డాక్టర్ అనంటే ఫస్ట్ మై మదర్స్ డ్రీమ్ was to see me as a doctor. మా మదర్ అంత ఎక్కువ ఎడ్యుకేషన్ లేదు, సో షీ సెడ్ మై డాటర్ హ్యాస్ టు బి వెల్ ఎడ్యుకేటెడ్ అనేది. చిన్నప్పుడు నేను 15 years ఏజ్ అప్పుడే మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది నాకు. సో ఆ టైంలో నాకు పెద్ద తెలియదు అనమాట ఏంటి మెడిసిన్ ఏంటి. సో బికాస్ దట్స్ హర్ డ్రీమ్, ఓకే మేబీ నేను డాక్టర్ కావాలేమో అని డాక్టర్ అయ్యాను. తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఇంట్రెస్ట్ అనమాట. దిస్ ఈజ్ really a field where I can serve people and where I can heal people. This is an opportunity for me. Then I realized, it's maybe that's why I'm here on this planet, to do some healing. Then the initial path was to be in the medical school, go to the medical school, and then I really developed deep interest in healing. For the first 20 years, I came here, I was really very busy, and to be honest, I'm embarrassed to admit, I used to eat so much fast food
Oh. And I developed my own health problems. And I'm like, I didn't know how to cook. I came and I was busy with my exams and my children. So then I got into very severe life-threatening problem actually. Oh. So I had a very low platelets in my early 30s, I was in the hospital. They told my husband she has only 50% chance of survival. So that was an eye-opener for me. I said, oh my God, what am I doing? I knew I was doing something totally wrong. I had no idea what the healthy food is in those days. Then fortunately, at that time, I met with the group because one of my clients was actually from that group. So I went to their group, and then in that group, I met, this used to be called the Raw Food New England group. They don't have that group anymore. They changed the name. So all they were eating was raw food. Like more than 80% was raw food. I'm like, what is it? How can you eat like without cooking? I was quite intrigued by what they were doing. So they were so nice. They gifted me the books, like, so no, you have to read this and all. Then I'm like, I don't do anything like this in my life. All I do is like go fish burger, McDonald's sandwiches. So then I said, okay. I started shopping all the healthy foods and started like, admiring the nature. I don't even know what the nature was in those days, like, oh, you have to be in nature to sink, natural rhythms into your body. And so that's how I got introduced. But I was a regular conventional doctor at that time. Mm-hmm. I'm like, okay, then let me start it. Then I started digging more research, and I found this holistic healing for the physicians, mm-hmm. some course. Mm-hmm. Then I went into that course, and there I met several people in San Diego, and they were talking about functional medicine and integrative medicine. Just for fun, because we used to get the CME time when I was in my working for my corporation. I said, okay, why not? I use all my CME for the holistic healing. So then I took all the courses, and just out of curiosity, it took me 7 years actually to get all the training. Then my children were young, and I didn't want to switch my field. Then when they both went into the college, then I said, they both finished the college, I said, why can't I just do this to heal everybody? And then I started my own clinic. Now what you're seeing is Root Health MD, mm-hmm. which means we don't just give the pills. We look at the underlying root causes. Our bodies have this innate healing capacity. Like whatever happens, the body knows how to fix it. That's the beauty of the human body. Any body. So we have to give the right tools for the body to heal. Right? So naturally, like we all have nutrients, like, we don't need to help our body naturally. Our grandparents, great-grandparents, they didn't take any supplements, they didn't know what functional medicine is. They never had any advanced lab testing done. So, but right now, unfortunately, we're all living in this toxic world. We are surrounded by so many toxins in what we breathe, what we eat, what we even think, and maybe the electronics around us. So everything, so many toxins. So we have to put extra effort to be able to heal our body. So when the toxins enters our body, it depletes a lot of nutrients. It does so much damage. So we have to be extra careful, like what we are eating. Recently, I went and saw one of my friend's mother, she was saying, oh, this is too much, amma. We didn't do anything. మేము మా చిన్న రోజుల్లో ఏమీ చేయలేదమ్మా. ఎందుకు ఇవన్నీ మీకు ఏదో ఒకటి తినేయకుండా మీరు అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఆవిడకి. మీరు చిన్నప్పుడు ఇవన్నీ లేవండి. ఫోన్ మీరు ఒక 10 గంటలు చేతిలో పట్టుకొని ఉన్నారా? కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక 10 hours మీరు ల్యాప్టాప్ మీద కూర్చున్నారా? మీరు తాగే వాటర్ ఎంత ప్యూర్ వాటర్ ఉన్నది ఆ రోజుల్లో. ఇప్పుడు మేమే తాగే వాటర్ అంతా క్లోరిన్ కలిపేస్తుంటుంది. సో అట్లా ప్రతి ఒక్కటి ఎక్స్పోజ్ అయిపోతున్నాం అనమాట ఈ రోజుల్లో. ఫుడ్ తినాలంటే ఫుడ్ అంతా ఫార్మింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ కదా. మన గ్రాండ్ పేరెంట్స్ చేసింది. ఈ రోజుల్లో పెస్టిసైడ్స్ ఇదన్నీ లేకుండా ఫుడ్ కావాలంటే యూ హ్యావ్ టు పుట్ ఎన్ ఎఫర్ట్. మీరు గ్రాసరీ స్టోర్కి వెళ్తే చుట్టూ ఆయిల్లోనే సెంటర్లోకి వెళ్ళారంటే అంతా ప్రాసెస్ ఫుడ్డే. 90% of what you see in the grocery store is processed because we are living in that type of world now. So you have to be extra careful. You can't say that my grandmother didn't do it. She ate whatever was on the table. No, this is different now.
సో శైల గారు, మీరు చాలా మటుకు ఫంక్షనల్ మెడిసిన్ అంటున్నారు. నాకు ఒకటే మెడిసిన్ తెలుసు, ఇంటర్నల్ మెడిసిన్. ఫంక్షనల్ మెడిసిన్ అంటే ఏంటి? ఫంక్షనల్ మెడిసిన్ అంటే ఇప్పుడు ఐ విల్ జస్ట్ గివ్ యూ కేస్ బై కేస్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, a patient comes to me with what is the best example to give you? Maybe like constipation anko, because there are so many people who come to see us with constipation, because my special interest is gut related conditions, because gut is the center node for this web of, you know, what we call functional medicine. Gut is like entry point in your body. So ikkada constipation vachinappudu regular doctors దగ్గరికి ఏమి ఇస్తారంటే లాక్సేటివ్స్ ఇస్తారు, లేదు ఈ ఫుడ్ ఫైబర్ ఎక్కువ తిను, నువ్వు నీళ్ళు ఎక్కువ తాగాలి, ఇట్లా చెప్తారు కదా. ఇలా చెప్పిన పేషెంట్స్ కాన్స్టిపేషన్ క్యూర్ చేసుకోలేక మా దగ్గరికి వచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఇదేంటండి, నేను అన్నీ చేస్తున్నాను, నాకు చెప్పినవన్నీ, బట్ ఇది ఇలాగే ఉంది. ఒక 20 years నుంచి నేను ఎప్పుడు వారానికి 2-3 సార్లే పోతాను, బట్ ఐ డోంట్ గో డైలీ. అంటే అప్పుడు దానికి రూట్ కాజ్ అనమాట. నేను చెప్తున్న రూట్ కాజ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. వై యూ హ్యావ్ కాన్స్టిపేషన్? న్యాచురలీ యూ హ్యావ్ టు మూవ్ ఎవ్రీ డే, రైట్? సో సర్టన్ బ్యాడ్ బ్యాక్టీరియా మీ ఇంటెస్టైన్స్లో చేరుతాయన్నమాట. చేరినప్పుడు అవి సర్వైవ్ కావాలి కదా అక్కడ, అందుకని గట్ మూమెంట్ని స్లో డౌన్ చేస్తాయి. స్లో డౌన్ చేస్తే దే కెన్ మల్టిప్లై. లేదు మూమెంట్ నార్మల్గా ఉండిందంటే మన బాడీ ఎలిమినేట్ చేస్తుంది కదా. సో దీస్ బ్యాడ్ బ్యాక్టీరియా టేక్ ఓవర్ అండ్ హైజాక్ యువర్ మొటిలిటీ. సో అప్పుడు మీరు ఎన్ని లాక్సేటివ్స్ ఇచ్చినా, ఎంత ఫైబర్ తిన్నా కూడా, అంటిల్ యూ ఫిక్స్ దట్ రూట్ కాజ్, దెన్ దట్ కాన్స్టిపేషన్ ఇస్ నాట్ గోయింగ్ టు గో అవే. సో అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇట్లాంటివి ప్రతి డిసీజ్కి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్, యాక్చువల్లీ ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద థైరాయిడ్ ప్రాబ్లమ్ టూ. వెన్ ఐ యూస్ టు హ్యావ్ ది బ్యాడ్ లైఫ్ స్టైల్, I used to be on a very high dose of thyroid supplements. ఎందుకంటే ఈ కొన్ని ఫుడ్స్ ఏమవుతాయంటే థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ అవుతుందన్నమాట త్రూ ద ఇమ్యూన్ రెగ్యులేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లూటన్ అనుకో, మీరు గ్లూటన్ తిన్నప్పుడు మన బాడీ గ్లూటన్ పడ్డప్పుడు అది ఇట్ గోస్ అండ్ అటాక్స్ ద థైరాయిడ్. సో నా కేసులో అయితే దట్ వాస్ ద ప్రాబ్లమ్. వెన్ ఐ స్టాప్డ్ ఈటింగ్ ద గ్లూటన్, my thyroid gland started to heal. Wow. So anta high dose thyroid tablet nunchi ee roju I don't take any thyroid medicine at all. సో మీరు మెడిసిన్ గురించి, ఫుడ్స్ గురించి, అంత నార్మల్ బేసిక్ ఫుడ్ గురించే చెప్తున్నారు. సో మీరు ఎలా తింటారు? లైక్ వాట్ ఈస్ యువర్ స్కెడ్యూల్ ఏంటి మీద? అంటే జనరల్లీ ఏం తింటారు? ఐఎమ్ క్యూరియస్ టు నో. సో ఇన్ ద పాస్ట్ ఆఫ్ కోర్స్ ఆల్ బ్యాడ్ ఫుడ్స్ I used to eat, but for the past 20 years I developed so much passion on healthy cooking. So మేమేంటంటే every 2 months నా clients అందరికీ, I mean anybody, even public, you know, they can join us. We do something called free challenges. సో ఈ ఛాలెంజెస్ ఏంటంటే ఒక్కోసారి వెయిట్ లాస్ ఛాలెంజెస్ చేస్తాను, ఒక్కోసారి గట్ హీలింగ్ ఛాలెంజ్ చేస్తాను. ఇది ఓన్లీ ఫర్ 1 week టు షో ద టేస్ట్ ఆఫ్ వాట్ వీ డూ. అండ్ దెన్ లాస్ట్ మంత్ ఒకసారి ఫర్మెంటేషన్ ఛాలెంజ్ అని చేసామన్నమాట. People who joined my challenge, they loved it actually. Wow. After the challenge, everybody asked, because it was all a Zoom call, so local people came to me and they asked, why can't we just have a potluck? Whatever we taught us, let's eat together. I thought that was a good thing. Idea. Then I gave these recipes to each and every person. So they made it. If you want, I can share a bits of that video. Even I enjoyed it, because if I cook alone, there is only so much I can do, because I can't eat everything, right? So there are like 30 different people came. Each person came a new day, brought a new dish. So we all tasted how this probiotic food should look like. So this is only a part of what we eat. Before that probiotic food, some of my clients here, they don't know what is sprouting. Sprouting ante మొలకలు ఎత్తడం తెలుసు కదా. సో అదేంటది, ఏం చేస్తారు, మొలకలు ఎట్లా ఎత్తుతారు, దానివల్ల యూజ్ ఏంటి అని అడుగుతారు. సో మొలకలెత్తే ఛాలెంజ్ అని ఒకటి పెట్టానమాట 1 week. సో దానిలో అందరికీ ఇది తీసుకెళ్ళి ఏమి పని ఉండదు, ఒక 5 minutes పనేను అని ఎవ్రీ డే జూమ్ కాల్. ఇది మళ్ళీ ఇన్ పర్సన్ కూడా కాదు, ఈ జూమ్ కాల్లోనే ఎలా మొలకలెత్తాలి ఏంటి ఇది చూపించాం అనమాట. సో అగైన్ దే ఆస్క్డ్ లైక్ వీ వాంట్ టు సీ ఇట్ ఇన్ పర్సన్. సో అందరికీ ఒక పాట్లకు పెట్టుకొని ఇలా మొలకలెత్తినప్పుడు ఏమవుతుందంటే, మదర్ నేచర్ థింగ్స్ దట్ ఫుడ్ ఈజ్ రెడీ ఫర్ టు బికమ్ ఏ సీడ్లింగ్, రైట్? సో దానిలో ఉన్న బ్యాడ్ అంటే ఇన్హిబిటర్స్ అని కొన్ని ఉంటాయన్నమాట ఈ గ్రెయిన్స్లో అన్నిట్లో. సో మనం మొలకెత్తినప్పుడు అవన్నీ
ఇన్హిబిటర్స్ పోతాయి, పోయి న్యూట్రియంట్స్ ఆల్మోస్ట్ లైక్ డబుల్ అవడం, ట్రిపుల్ అవడం అట్లా అవుతుంది. కొన్ని లేని న్యూట్రియంట్స్ కూడా దానిలోకి వచ్చేస్తాయి. సో మనం నిజంగా దాన్ని చెట్టు వేయడం లేదు, కానీ దాని న్యూట్రియంట్స్ అంతా బాగా వచ్చినాక మనం కడుపులోకి తీసుకుంటున్నాం. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. అందుకని స్ప్రౌటింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట హీలింగ్కి. ఒక టైంలో నాకు కూడా తెలియదు ఇవన్నీ నేను ఎన్నో బుక్స్ చదివి ఇదంతా చదివి నేర్చుకున్నాను. స్ప్రౌట్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. మనము ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా, పాత రోజుల్లో మన గ్రాండ్ పేరెంట్స్ చేశారు ఇవన్నీ అప్పట్లో, కానీ మెడికలీ ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో వాళ్ళు. మన పచ్చళ్ళ దగ్గర నుంచి, పెరుగు దగ్గర నుంచి, మజ్జిగ ఇవన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్సే కదా. నాకైతే 3 తెలుసు శైల గారు, పెరుగు, మజ్జిగ, పచ్చళ్ళు. ఇంకేమైనా ఉన్నాయా ప్రోబయాటిక్స్? మా పార్టీలో 30 ఉన్నాయి. సో అట్లాంటివి నెక్స్ట్ టైం పిలుస్తాను రాధా. సో యూ ఆల్సో కమ్ అండ్ లెర్న్. చాలా ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్క కల్చర్ లో ఒక్కొక్క ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి. ఇప్పుడు జాపనీస్ కల్చర్ తీసుకుంటే వాళ్ళు సాయ్ బీన్స్ ని ఫర్మెంట్ చేస్తారు. ఆ సాయ్ బీన్స్ ఫర్మెంటేషన్ లో చాలా హెల్తీ అనమాట. అది వాళ్ళలో జాపనీస్లో ఒక పర్టికులర్ ప్లేస్లో వాళ్ళు 100 years పైన బతకడం అన్నది వాళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ అది. సో వాళ్ళ దగ్గర అంతా ఇంటర్వ్యూస్ తీసుకుంటే వాళ్ళు ఒక పర్టికులర్ ఫుడ్ కాల్డ్ నాటో అని తినేవాళ్ళు ఎక్కువ. సో ఆ నాటో తిన్నందువల్ల మన బాడీలో మంచిగా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, డైజెషన్ బాగుంటుంది, మన ఇమ్యూన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో అలాంటివి ఎవరికి తెలియదు కదా మన కంట్రీలో. సో మా పాటలకు అప్పుడు అందరూ ఒక స్పూన్ టేస్ట్ చేశారు. అది టేస్ట్ చేసి అమ్మో ఇది అంటే అది బాగాలేకపోయినా కూడా అక్వైట్ టేస్ట్, ఇది బాడీకి చాలా మంచిది, ఒక 2 వారాలు తినండి, అప్పుడు ఇంకా నచ్చకపోతే మానేయండి అని చెప్పారనమాట. అట్లా ఇప్పుడు రష్యాలో అయితే వాళ్ళు సవర్ క్రౌట్ అని ఒకటి చేస్తారు. అది ఫర్మెంట్ చేస్తారు క్యాబేజ్ని. అది ఎంత ఎక్సలెంట్ ఫుడ్ అంటే రోజుకు ఒక 2 స్పూన్లు తింటే దర్ స్టడీస్ డన్ ఆన్ పీపుల్ ఇన్ పోలాండ్. సో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిపోయిందనమాట. అసలు వచ్చిన వాళ్ళకు కూడా రికరెన్సెస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. దిస్ వాజ్ ప్రూవన్ ఇన్ ద స్టడీస్. సో ఇట్లాంటి ఫుడ్స్ అన్ని డిఫరెంట్ కల్చర్ నుంచి నేర్చుకున్నాను నేను యాక్చువల్లీ. వేరే వేరే కల్చర్స్లో ఎలా చేస్తున్నారు. కిమ్చి అని మళ్ళీ చైనీస్ వీళ్ళు చేస్తారనమాట. అది కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ కొంతమంది ఐ థింక్ ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్. మీసో పేస్ట్ అని ఒకటి ఉంటుంది. మీసో పేస్ట్ అనేది కూడా ఫర్మెంటెడ్ ఫుడ్. తినడానికి కూడా చాలా బాగుంటుంది, మన చింతపండు పేస్ట్ లాగానే. సో మనకి సాంబార్లో కానీ కుక్ చేయకూడదు ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంతా, బ్యాక్టీరియా పోతాయి కదా. సో సాంబార్ లాంటి వాటిలో అంతా అయిపోయినాక కొంచెం పేస్ట్ వేసుకునేది, ఏదైనా సాలడ్ డ్రెస్సింగ్స్ లో వేసుకునేది, అట్లా తినొచ్చు అనమాట. అట్లా చాలా డిఫరెంట్ ఫుడ్స్ ఉంటాయి. ఏ వెజిటబుల్ అయినా కూడా ఫర్మెంట్ చేయొచ్చు. సో నా గార్డెన్ లో గ్రీన్ టొమాటోస్ వస్తాయి కదా, సో గ్రీన్ టొమాటోస్ ని ఫర్మెంట్ చేస్తాను. సో ఎనీ క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ, సో లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ ఫర్మెంట్. సో ఈ ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఒకటైతే డ్రింక్ ఉంటుంది అనమాట, వాటర్ కెఫిర్ అని. 5 minutes లో చేసేయచ్చు. అది అఫ్ కోర్స్ ఫర్మెంట్ అయ్యేదానికి ఒక 2 weeks పడుతుంది. 2 weeks కాదు, 1 week పడుతుంది. బట్ మన చేతి పని ఒక 5 minutes. సో జస్ట్ షుగర్, ఆ గ్రెయిన్స్ అని ఒక కల్చర్ ఉంటుంది, వాటర్ తీసుకెళ్ళి వేసిస్తే అవి చక్కగా ఫర్మెంట్ అయిపోతాయి. ఇంటికి వచ్చిన వాళ్ళకి దానిలో కొంచెం జింజరు, లెమన్ జెస్ట్ వేసిస్తే అసలు ఇంకా అందరు నమ్మరు, ఇంత మంచి డ్రింక్ మేము ఎక్కడ తాగలేదండి అంటారు. అంటే నేను చెప్పేది డెలిషియస్ ఫుడ్స్ కూడా ఉన్నాయి ఫర్మెంటెడ్ ఫుడ్స్లో. నేను నాటో అని ఇచ్చిన ఎగ్జాంపుల్, అది నాట్ లైక్ ప్యాలటబుల్ ఇనిషియలీ, సో బట్ బాగా రుచిగా ఉండేటివి కూడా ఉంటాయి అన్నమాట. అదంతా మన ఇంట్రెస్ట్. ఇంక అంతే. మనం హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం టైం కూడా స్పెండ్ చేయాలి, నాట్ ఓన్లీ ఫర్ ఈటింగ్, ఫర్ లెర్నింగ్ హౌ టు మేక్ ఇట్. ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. సో మేము రెగ్యులర్గా పూరి, ఉప్మా, దోశ ఇవన్నీ తింటాం, అవన్నీ హెల్దీగా అంటారా? ఐ డోంట్ ఎంకరేజ్ డీప్ ఫ్రైడ్. మా ఇంట్లో అయితే అసలు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మానేశాను. ఒక ఆల్మోస్ట్ 20 years నుంచి చేయము. చాలా రేర్గా అప్పుడాలు వేయించడము అలాంటివి చేస్తాను అంతే. దట్స్ వై మై రెసిపీస్ ఐ గివ్ ద ఆల్టర్నేటివ్స్, లైక్ ఇఫ్ యూ కాంట్ డీప్ ఫ్రై, వాట్ ఎల్స్ యూ కెన్ డూ. So why that's not really important for our body. It's not only how you are cooking, what you are cooking also is important. మన ఫుడ్స్ లో ఎప్పుడు ఒక రెయిన్బో కలర్ అన్నది ఆ ప్లేట్ లో కనిపించాలి అన్నమాట. రెయిన్బో అంటే అన్ని డిఫరెంట్ కలర్స్ లో తినాలి. ఎందుకంటే ఒక్కొక్క కలర్ ఫుడ్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఎంకరేజ్ చేస్తుంది. దేర్ సో మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ ఈటింగ్ ద రెయిన్బో ఫుడ్స్. దట్స్ నైస్, గుడ్ టు నో అండి. వాట్ యు ఆర్ ఈటింగ్, హౌ యు ఆర్ ఈటింగ్, it all matters. Like stress free eating is also important. మనకు అంతా స్ట్రెస్ఫుల్ గా తిన్నాం అనుకోండి వెళ్ళి,
మనం ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీలో మన బాడీ ఏ మోడ్కి వెళ్తుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటారు. ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ అంటే పాత రోజుల్లో టైగర్ మన పైన జంప్ చేసింది అనుకోండి, అప్పుడు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? టైగర్ జంప్ చేసినప్పుడు మన బాడీకి డైజెషన్ అవసరం లేదు. ఫుడ్ డైజెస్ట్ చేసి లాభమే ఉంది టైగర్ నిన్ను తినేయబోతుంటే. అందుకని అప్పుడు బాడీ ఏమవుతుందంటే బ్లడ్ సప్లై దాని స్ట్రెంగ్త్ అంతా మజిల్లోకి పంపించడము అలా చేస్తుంది. డైజెషన్ అన్నది బ్యాక్ బర్నర్కి వెళ్ళిపోతుంది. అందుకని ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ టైగర్ జంప్ చేసినప్పుడే కాదు, ఈ రోజులో మన బాస్ ఏదైనా తిట్టినా నువ్వు ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. మనం ఏదైనా బ్యాడ్ మూడ్లో ఏదైనా సన్తోటో హస్బెండ్ తోటో ఆర్గ్యుమెంట్ వచ్చినా ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి, బికాస్ బాడీ కెనాట్ డిఫరెన్షియేట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అందుకని ఎప్పుడు కొంచెం రిలాక్స్డ్ మోడ్లో ఉండాలి. కొంచెం యూ హ్యావ్ టు కీప్ లైఫ్ సింపుల్ ఇన్ మై ఒపీనియన్. అని వాళ్ళకి ఇది ఉంది వాళ్ళకి అది ఉంది అని మనం కంపారిజన్స్ ఇవన్నీ పెట్టుకుంటే టూ కాంప్లికేటెడ్ అయిపోతుంది లైఫ్. సో యూ హ్యావ్ టు కీప్ ఇట్ సింపుల్, యూ హ్యావ్ టు బి రిలాక్స్డ్. ఎవ్రీడే నీ కోసము నీ రిలాక్సేషన్ కోసము కొంత టైం పెట్టుకోవాలి. అంత వర్క్కే కాదనమాట, పిల్లలకే కాదు. యూ హ్యావ్ టు కీప్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. జస్ట్ గో అవుట్ ఇన్ నేచర్తో కనెక్షన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అందరం మనం ఇండోర్ జాబ్స్ అయిపోయాయి. ఎక్కడ పాత రోజుల్లో అయితే అంత నేచర్లోనే వర్క్ ఉండేది కదా, సో వాళ్ళకి అంత అవసరం లేదు. ఈరోజు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ అవుట్ ఇన్ నేచర్. నాకైతే నాది కూడా క్లోజ్డ్ ప్లేస్ ఇక్కడ క్లినిక్. కొంచెం ఏదన్నా బ్రెయిన్ అంత బాగా షార్ప్గా పనిచేయలేదంటే డోర్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాను వాక్కి. ఇక్కడ బ్యూటిఫుల్ ప్యాథ్స్ అన్నీ ఉన్నాయి. సో ఒక ఫ్యూ మినిట్స్ వాక్ చేసి వచ్చేస్తే దెన్ ఇట్స్ ఆల్ రిఫ్రెష్. మిమ్మల్ని లాస్ట్ టైం నేను ఈవెంట్స్లో కలిసానప్పుడు కూడా మీరు నేచర్ వాక్స్ చెప్పారు. నేను ఇలా రివర్ సైడ్ వాక్ చేస్తాను, ఇలా వీ వెంట్ టు సమ్ మౌంటైన్స్ అని చెప్పారు. ఐ మీన్ నేచర్కి మీరు చాలా క్లోజ్ అని అన్నట్టు నేను తెలుసుకున్నాను. సో దాని గురించి ఎక్కువ చెప్పండి. అంటే మీరు అన్నట్టు ఈ మధ్య అంతా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ in a closed place. And we have so many electronics here in the closed space. So many phones, iPads, laptops ప్రతి రూమ్ లో ఉంటాయి కదా ఇప్పుడు. సో అందుకని పిల్లలకైతే ఐ థింక్ అదే లోకం అయిపోయింది వాళ్ళకి. మేము రీసెంట్గా ఒక వెడ్డింగ్కి వెళ్ళాం అనమాట. వెడ్డింగ్ వెళ్తే అక్కడ ఇట్ వాజ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అంతా నేచర్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ట్రీస్ ఉన్నాయంటే, సో మా అబ్బాయి ఉంటే పక్కన ఫోటో ది బాబు నాకు అని చెప్పేసి వెళ్ళి ట్రీని హగ్ చేసుకుని ఉన్నాను. మై సన్ వాస్ మమ్మీ ఐ యామ్ ఎంబరాస్డ్, వాట్ ఈస్ దిస్ యు ఆర్ హగ్గింగ్ ట్రీ అండ్ ఆస్కింగ్ మీ టు టేక్ ఫోటో. దెన్ ఐ సెడ్ ట్రీ హగ్గింగ్ లో చాలా హీలింగ్ ఉంది బాబు. ట్రీని హగ్ చేసుకున్నప్పుడు ఆ ట్రీ కింద రూట్స్ అన్ని డీప్గా పోతాయి కదా, సో ఆ డీప్ రూట్స్లో నుంచి మా ఎనర్జీ ఉంటుందన్నమాట. యు ఆర్ బేసికలీ గెటింగ్ ఆల్ దట్ ఎనర్జీ అండ్ వాట్ ఈస్ కాల్డ్ NAD+ అయాన్స్ అని ఉంటాయి సైంటిఫిక్గా చెప్పాలంటే. ఇవన్నీ మన బాడీలోకి పోతాయి. అది సింపుల్ యాక్ట్ లాగా కనిపించినా కూడా మీకు దానిలో నుంచి నీకు చాలా హీలింగ్ పవర్ వస్తుంది. ఇప్పుడు జస్ట్ వర్షం పడ్డప్పుడు మీ చెప్పులు ఏం లేకుండా బయట వెళ్ళి గడ్డలో నించోండి. గడ్డలో నించినప్పుడు దానిలో నుంచి కూడా మీకు చాలా హీలింగ్ పవర్ వస్తుంది అనమాట, అర్త్లో నుంచి. సో ఇవన్నీ సిల్లీ థింగ్స్ అనిపించవచ్చు, సింపుల్ అనిపించవచ్చు, కానీ హీలింగ్ అంటే కొంతమంది ఏమనుకుంటారు, తీసుకెళ్ళి నేను ఈ విటమిన్ D వేసుకున్నాను, మల్టీవైటమిన్ వేసుకున్నాను, నేను డయాబెటీస్కి ఈ మందులు తినేస్తున్నాను. ఇవన్నీ కాదు, న్యాచురల్గా చాలా థింగ్స్ చేయాలన్నమాట. మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ ఏం చేశారో మనం కూడా వీ హ్యావ్ టు బీ క్లోజ్ టు ద మదర్ నేచర్. శైల గారు, మరి మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు, పేషెంట్స్ వస్తారు మీ దగ్గరికి. ఇంకెవరన్నా లైక్ దూరం నుంచి ఇఫ్ దే వాంట్ టు కనెక్ట్ విత్ యూ, మీరు ఓన్లీ ఇన్ పర్సన్ ట్రీట్మెంటే చేస్తారా? ఇంకేదైనా అదర్ ట్రీట్మెంట్స్ లైక్ జూమ్ కాల్స్ కానీ ఫోన్ కాల్ ట్రీట్మెంట్స్ కానీ అలా ఏమైనా చేశారా? మేము జూమ్ కాల్స్ తీసుకుంటాము, బట్ we have two different platforms actually. One is like an MD platform, and the other one is like a health coaching platform. So most of the clients obviously come to my MD platform. So ఇక్కడ లాస్ట్ ప్రకారం మ్యాసచ్యూసెట్స్ రెసిడెంట్ ఆ న్యూ హ్యాంప్షైర్ రెసిడెంట్ అయితేనే నేను చూడగలను MD ప్లాట్ఫామ్లో. బట్ అదర్ స్టేట్స్ నుంచి రావాలంటే వాళ్ళు ఫస్ట్ విజిట్ ఇన్ పర్సన్ విజిట్ ఉండాలన్నమాట. సో వాళ్ళు క్లినిక్కి రావాలి. సో ఫ్యూచర్ విజిట్స్ మేబీ డిపెండింగ్ ఆన్ ద స్టేట్ దే ఆర్ ఇన్ వీ కెన్ నెగోషియేట్ హౌ ఇట్ గోస్. బట్ కొంతమంది హెల్త్ కోచింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మాకు, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అని, గట్ హీలింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ అవైతే జూమ్ కాల్స్ లో కూడా చేస్తాం అనమాట ఆ ప్రోగ్రామ్స్. ఇందాక నేను అక్కడ ఏదో వెయిట్ లాస్ రిలేటెడ్ ఏదో చూసాను శైల గారు.
సారిస్తున్నట్టు. సో ఇదేంటండి యాక్చువల్గా ఏదో నాకు అర్థం కాలేదు. సో నాకు ఓకే, ఇదేంటంటే ఇది 5 pounds ఆఫ్ వెయిట్ ఫ్యాట్. మన 5 pounds ఆఫ్ వెయిట్ ఇంత ఉంటుంది. మన ఇది 5 pounds. సో మేము లూజ్ 5 pounds in 5 days అన్నది ఒక ఛాలెంజ్ అనమాట. ఫ్రీ ఛాలెంజ్ ఫర్ పబ్లిక్. You can follow me like to see all the upcoming events. So 5 pounds లో మేము చెప్పినటువంటి this is not the diet actually. What we do in that 5 days is other than the diet. I mean, of course, a small portion of diet is there too. What else you need to do to get rid of this 5 pounds? Imagine in 5 days లో ఇంత వెయిట్ బాడీలోంచి వెళ్ళిపోయిందంటే ఎంత బాగుంటుంది కదా. There are people who lost weight if they do faithfully, but not everybody do whatever I tell them to. సో అంటే ఆ ఛాలెంజ్ ఎందుకు పెట్టానంటే మీరు డైట్ అనే ఫోకస్ చేస్తారు, మిగతావన్నీ కూడా చూడాలి. వెయిట్ లాస్ కంటే ఓన్లీ డైట్లోనే రాదు వెయిట్ లాస్. ఒకవేళ మీరు వెయిట్ లూజ్ అయినా కూడా కష్టపడి డైట్ తినకుండా చేసి మళ్ళీ రీగెయిన్ అయిపోతారు, మిగతావంతా ఫిక్స్ చేయకపోతే. సో యూ హ్యావ్ టు ఫిక్స్ ద హోల్ బాడీ, యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ హార్మోన్స్, యూ హ్యావ్ టు రీసెట్ యువర్ హార్మోన్స్, యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ గట్, యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద టాక్సిన్స్. ఇవంతా ఎంటైర్ బాడీని మీరు బ్యాలెన్స్ చేస్తే దెన్ వెయిట్ లాస్ విల్ బి మచ్ మోర్ సస్టైనబుల్. అందుకని ఛాలెంజ్ లో అది నేర్పిస్తాం అనమాట 5 days. సో దెన్ వీ హ్యావ్ ద రియల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. ఇఫ్ దే వాంట్ టు జాయిన్ దెన్ దే కెన్ జాయిన్ దట్ ప్రోగ్రామ్. వావ్, దట్స్ రియలీ నైస్. అండ్ మీరు గట్ హెల్త్, మెయిన్ గట్ హెల్త్, మొత్తం ఇంటర్వ్యూలో గట్ హెల్త్ అని మాట్లాడుతున్నారు. సో మీరు ఏమన్నా టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారా మా వ్యూవర్స్కి? ఏంటి, వాట్ ఈస్ గట్ హెల్త్ యాక్చువల్లీ అండ్ హౌ డూ యూ హ్యావ్ టు రిప్రజెంట్ గట్ హీలింగ్? గట్ హెల్త్ అంటే నేను ఇది చూపిస్తాను అందరికి. యూజువల్గా చాలా మందికి తెలియదు కదా ఏంటి ఇన్సైడ్ మన గట్ ఎలా ఉంటుందని. సో దిస్ ఈస్ జస్ట్ అ సింపుల్ పిక్చర్ ఐ షో. దిస్ ఈస్ యువర్ esophagus, which is like a food pipe, and then this is the stomach, and then it's a small intestine. You see all the curly stuff here, and from the small intestine the food goes to the large intestine, and the food here is supposed to be the new absorption. Okay, here the bacteria avani undav anamata deenlo small intestine lo. Then large intestine is place where you have lot of bacteria stay for several reasons. If your food is not digested properly, when you are in that fight or flight mode, the stomach doesn't produce enough acid. That means when you are too anxious and eating in a rush and not chewing it properly, undigested food anta vachesi ikkada bacteria accumulation anta jarugutadi anamata food digest kaapothe. So food digestion ante chaala important. So idi entante idi next slide చూపించేది. ఇది ఇన్సైడ్ మనము ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ ని ట్రాన్సాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటుందని ఇది చూపిస్తున్నాను. సో దీనిలో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో నార్మల్ లైనింగ్, ఇది రైట్ సైడ్ ఉన్నది లీకీ గట్ అంటాం. లీకీ గట్ అంటే మధ్యలో లైనింగ్ లో లీక్స్ ఉంటాయి. లీక్స్ ఉన్నప్పుడు మనం తినే ఫుడ్ ఇక్కడ ఉంటే ఈ ఫుడ్ సెల్ సర్ఫేస్ నుంచి అబ్జార్బ్ అవుతుంది, ఇక్కడైతే ఇన్ బిట్వీన్ సెల్స్ లో నుంచి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ సెన్స్ చేస్తుంది అనమాట. దాన్ని ఇమ్యూన్ సిస్టమ్కి అర్థం కాదు ఇదేంటి ఏదేదో వచ్చేస్తున్నాయి లోపలికి అని చెప్పేసి, బికాస్ దెర్ ఆర్ లీక్స్. సో లీక్స్ అంటే రియల్ గా డోంట్ విజువలైజ్ లైక్ ఇట్స్ అ రియల్ లైక్ బిగ్ లీక్స్, ఇట్ ఈస్ లైక్ మైక్రో చేంజెస్. ఓకే, దానిలో నుంచి వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అయిపోయి మన బాడీలో మిగతా సిస్టమ్స్ని అటాక్ చేయడము, గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము, దాని స్పాజమ్స్ రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో ఇట్లా ఉండాలన్నమాట నార్మల్ లైనింగ్ అంటే. పైన నైస్ మ్యూకస్ లేయర్ ఉండి ఇక్కడ ఉన్నవన్నీ ఇది ఇమ్యూన్ సిస్టమ్ లోకి రావు. ఇక్కడ చూస్తున్నారు కదా పిక్చర్ లో, ఇట్లా లీకీ గట్ ఉన్నప్పుడు ఇవన్నీ కింద ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ చేస్తాం. మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఎప్పుడు కామ్ గా పెట్టాలి. ట్రిగ్గర్ చేసామంటే ఇట్ గోస్ అటాక్స్ యువర్ ఓన్ బాడీ. అదే థైరాయిడ్ ప్రాబ్లం అంటే నీ ఓన్ థైరాయిడ్ ను కూడా డిఫరెన్షియేట్ చేయలేదన్నమాట. దట్స్ కాల్డ్ మాలిక్యులర్ మిమిక్రీ అంటారు. సో ఇది వచ్చినప్పుడు ఇది గోస్ అండ్ అటాక్స్ యువర్ ఓన్ థైరాయిడ్ ఆల్సో. థైరాయిడ్ ఇస్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్, ఇట్ కెన్ అటాక్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో మన ఆటో ఇమ్యూన్ ఫంక్షన్ అంటారు. అది అంటే నీ ఓన్ బాడీని రికగ్నైజ్ చేయడము. సో అది స్ట్రాంగ్ గా ఉండాలంటే ఆ ఫంక్షన్ మనం గట్ ని స్ట్రాంగ్ గా ఉండాలి, గట్ హెల్తీగా పెట్టుకోవాలి. ఓకే, సో థ్యాంక్స్ శైల గారు, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అండ్ అంటే ఇవన్నీ నాకైతే తెలియదు, చాలామంది మా వ్యూవర్స్కి కూడా తెలియదు. అంటే జనరలీ ఇంటర్నల్ మెడిసిన్, నాకేదో పెయిన్ వచ్చింది నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మెడిసిన్ ఇచ్చిండ్రు అలాగే అనుకున్నాం, కానీ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బాడీ ఓన్ హీల్ అవుతుంది, మనం రా ఫుడ్స్ ఎలా తినాలి అండ్ ఎలా హీల్ చేసుకోవాలి, వెయిట్ లాస్ అనేది ఏంది,
స్ట్రెస్ ఫ్రీ లైఫ్, నేచర్ని, బ్యూటీని ఎలా మనము ఇంటరాక్ట్ అయ్యి వి షుడ్ ఫీల్ హ్యాపీ అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లాస్ట్ అడ్వైజ్ ఏమైనా ఉందా మా వ్యూవర్స్కి? If you want to take just one point and not get anything else, like the most important point that I would say is fix your sleep. Actually, Wow. the sleep can reset your body, and when you, it doesn't matter how healthy you eat and how many supplements you take, if you don't sleep well, then you're not going to heal. So the sleep fixing another chala important too. First meeku sleep problem edana unte, of course it is gut and sleep again are related, so you have to fix your sleep before you do anything else, and then come to the food. Then eat the food like I just explained you. బట్ శైల గారు, నాలాంటి వాళ్ళకి నేను కూడా చాలా తక్కువ స్లీప్ చేస్తాను. సో వాట్ సింపుల్ రెమెడీ వుడ్ యూ సే? ఇదేంటంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ట్రీట్మెంట్ ఉండదు స్లీప్ కి, బికాస్ అగైన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ గివింగ్ యూ ద ఇన్సామ్నియా ఆర్ స్లీప్లెస్నెస్, రైట్? బాగా మైండ్ వెరీ యాక్టివ్. Yeah, the mind is very active, or maybe you have you're not producing that many neurotransmitters from your gut, maybe because your gut lining is little bit leaky and it's not producing the feel good hormones, because we think like feel good hormones are coming from your brain, right? No, actually more than 70% come from your gut. సో అవన్నీ ఉంటే స్లీప్ బాగుంటుంది. ఇంకొక కాజ్ ఏంటంటే మీకు టాక్సిన్స్ బాడీలో ఎక్కువ ఉంటే, ఈ మధ్య చాలా మందికి మోల్డ్ చూస్తున్నాం అనమాట మేము. మోల్డ్ టాక్సిన్స్ మీకు ఎక్కువ అయిపోతే బాడీలో అది స్లీప్ సెంటర్స్ని అఫెక్ట్ చేస్తుంది. సో ద స్లీప్ ఫిక్స్ కావాలంటే మీరు గట్ ఫిక్స్ చేయాలి, టాక్సిన్స్ అన్ని డీటాక్సిఫై చేసుకోవాలి, ఇవన్నీ ఉంటుంది. ఊరికే జస్ట్ మెలటోనిన్ ఏదో తీసేసుకుంటే స్లీప్ వచ్చేది అనమాట. సో నాకు రూట్ కాజ్ ఏమైనా ఉందా నా స్లీప్ ప్రాబ్లమ్కి? అఫ్ కోర్స్ మైండ్ కూడా కామింగ్ టెక్నిక్స్, మెడిటేషన్స్ ఇవన్నీ చేస్తే మైండ్ కామ్ డౌన్ అవుతుంది. అండ్ నేచర్, when you go out in nature, that's also a good fix for sleep. Wow. Yeah, there are some ions called NAD+ ions. They are in nature, so they help you heal your body. That's nice, good to know. శైల గారు, ఇంకోటి ఇదన్నీ చెప్తున్నారు, రూట్ హెల్త్ ఎండి గురించి మాట్లాడారు, ఫంక్షనల్ మెడిసిన్ అన్నారు. ఇప్పుడు యూఎస్లోనైతే ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు వచ్చి కన్సల్టేషన్ చేయాలనుకుంటున్నాను. సో నా ఇన్సూరెన్స్ కవర్ చేయకపోతే నాకు కొంచెం కాస్ట్లీ పడుతున్నట్టే కదండి? అవును, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ రాధా. నేను 5 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. 5 yearsలో నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోలేదు మేము. ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ పాకెట్ పేమెంట్స్. ఎందుకంటే మన అందరము హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తాము. ఇట్స్ నాట్ చీప్ ఆల్సో. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు మనకున్నది ఏంటంటే ఓన్లీ స్టాండర్డ్ కేర్కే అనమాట హెల్త్ ఇన్సూరెన్స్. ఈ విషయము చాలామందికి తెలీదు. బట్ మేము చేసేదంతా అడ్వాన్స్డ్ కేర్. ఇప్పుడు గట్ హీలింగ్ అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ మెడిసిన్ ఇవ్వడానికి షార్ట్ విజిట్కే అది కవర్ చేస్తుంది. చాలామంది రిక్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, నెక్స్ట్ జనవరి నుంచి, వితిన్ జనవరి 2026 నుంచి మోస్ట్ లైక్లీ మేము హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాము. దట్స్ అ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేసిన అన్నీ కవర్ చేస్తుందని చెప్పలేమన్నమాట మేము. దానిలో కూడా ఏదైనా అడ్వాన్స్డ్ కేర్ కావాలంటే యూ మే హ్యావ్ టు పే అవుట్ ఆఫ్ పాకెట్. బట్ అట్లీస్ట్ యూ ఆర్ సీయింగ్ ఎ ఫిజిషియన్ who can become your primary care. That's optional again. Not everybody has to choose me. That physician is knowledgeable in terms of treating you, who knows the other part of the medicine, not only the conventional medicine giving you the medications. This physician knows what else can be done. You come to me for diabetes, right? I'm not just pushing you to take this diabetes medicine, diabetes pills. I will give you the options like, hey, you can do this one also to heal your body, which is in fact not only fixing your diabetes, it will fix the other things that are maybe you are not seeing. The other imbalances also we will fix. అటువంటి ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఉండడం కూడా ఇంపార్టెంటే. సో యూ విల్ హ్యావ్ ఎ ఫిజిషియన్ హూ ఈస్ లుకింగ్ ఎట్ ద హోల్ బాడీ, నాట్ జస్ట్ ద ప్రాబ్లమ్ దట్ యూర్ కమింగ్ విత్. దట్ ఆప్షన్ విల్ బి దేర్ ఫ్రమ్ January. Again, we will guide you if you want to be in our list. So go to the website roothealthmd.com. Akkada wait list, we are building the wait list, so you can go and put your name in that wait list. So that way at least you are in our mailing list and you know what is happening,
and it's good to be an insider, so you get information about all the challenges and potlucks we're all doing. So it's good to be in a community that is health minded. Wow. Last closing thought. One line closing thought for our viewers. So one line cheppalante, if you take like diet, exercise, sleep, everything, sleep is very important. First fix your sleep and then eat healthy, get all the colors, fermented food, everything, and stay stress free. Mind loki ekku thoughts pettukodu. Keep your life simple, don't compare with anyone. That's very important, it is not just the food, other things also important. రిలాక్స్ అండ్ స్టే చిల్. శైల గారు, ఇప్పుడు మీరు ఫర్మెంటెడ్ ఫుడ్స్, గట్ హెల్త్ చాలా చెప్తున్నారు. నాదైతే బిజీ లైఫ్ స్టైల్. నేను ఇంట్లో మరి అంత టిపికల్గా చేసుకుంటానో లేదో, నాకు టైం ఉంటుందో అంటే ఉంటే చేసుకుంటాను. బట్ జనరలీ నేను మార్కెట్లో దొరికితే ఈజీ అని అనుకొని నేను తింటూ ఉంటాను. కీమ్చీ కానీ లేదంటే సౌరక్రోట్ అని అవన్నీ తింటూ ఉంటాను. బట్ మీరేం రికమెండ్ చేస్తారు? ఇస్ ఇట్ గుడ్? చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు రాదా. యాక్చువల్లీ చాలామంది ఇదే చెప్తారు, మాకు టైం లేదు, ఈ రోజుల్లో అంత స్ట్రెస్ఫుల్ లైఫ్ కదా. దొరుకుతాయి ఇలాంటివి, మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఐ విల్ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. లైక్ లెట్స్ సే sauerkraut, which is a fermented cabbage that I recommend to a lot of my clients. అట్లీస్ట్ ఒకటన్నా చేయాలి కదా ఫర్మెంటెడ్ ఫుడ్ అని. అది షాప్స్లో కూడా దొరుకుతుంది. బట్ మీరు కొనుక్కునేటప్పుడు ఏం చూడాలా, కరెక్ట్ దానిలో కొన్ని వర్డింగ్స్ ఉంటాయి అన్నమాట లేబుల్స్లో. వినెగర్ ఫర్మెంటెడ్ అని ఉంటే కొనొద్దని చెప్పను, కానీ దానిలో బ్యాక్టీరియా ఉండవు అనమాట, గుడ్ బ్యాక్టీరియా. సో దట్స్ మోర్ ఫర్ ద డైజెస్టివ్ బెనిఫిట్. అందుకని మీరు కొనేటప్పుడు sauerkraut లాక్టో ఫర్మెంటెడ్ ఆర్ న్యాచురలీ ఫర్మెంటెడ్ అని ఇటువంటి లేబుల్స్ ఉండాలి. బట్ టు మేక్ ఇట్ ఈజియర్, మీరు హెల్త్ ఫుడ్ స్టోర్స్ వెళ్ళారంటే అక్కడ దే యూజువలీ సెల్ ద గుడ్ బ్రాండ్స్ అండ్ మీ డోంట్ హ్యావ్ టు చూస్. బేసిక్లీ ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్. సో అది గుర్తుపెట్టుకోండి, లాక్టో ఫర్మెంటెడ్ ఆర్ న్యాచురలీ ఫర్మెంటెడ్ అంటే దానిలో గుడ్ బ్యాక్టీరియా ఉన్నాయి అని అర్థం. అగైన్ అనదర్ థింగ్ ఏంటంటే యోగట్ ఉంది కదా, యోగట్ షాప్స్లో అమ్మే యోగట్లో లేబుల్స్ ఆర్ వెరీ మిస్లీడింగ్. అందుకని యోగట్ ఒకటి మాత్రం ఐ రికమెండ్ మేకింగ్ ఇట్ ఎట్ హోమ్. ఇట్స్ వెరీ ఈజీ టు మేక్. మీరు ఎంత బిజీ పర్సన్ అయినా కూడా ఒక చిన్న సింపుల్ ట్రిక్స్ ఉంటాయి కొన్ని, అవి నేర్చుకుంటే మీరు ఇంట్లోనే హ్యాపీగా మీరు షాప్కి వెళ్ళే టైంలో ఇంట్లోనే చేసుకోవచ్చు. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ సరౌండెడ్ బై హెల్త్ కాన్షియస్ అండ్ పీపుల్. సో దట్స్ వే యూ లెర్న్. మా గ్రూప్స్లో కూడా వీక్లీ గ్రూప్ కాల్స్ ఉంటాయి మా క్లయింట్స్ అందరికీ. సో వాళ్ళందరూ ఇలాంటి టిప్స్ షేర్ చేసుకుంటారు అందరూ. సో ఆ బ్రాండ్ బాగుంటుంది, లేకపోతే ఇట్లా కల్చర్ చేయండి, ఈజీగా చేసేయచ్చు యోగట్ మీరు వింటర్లో కూడా. ఇట్లా చిన్న చిన్న టిప్స్ అందరూ షేర్ చేసుకుంటారు. సో ప్లీజ్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ హెల్త్ కాన్షియస్ పీపుల్. షూర్. థ్యాంక్ యూ అండి. ఓకే, యూ వెల్కమ్.